ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లో నిన్న రాత్రంతా వర్షం కుమ్మేసింది. నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం నరకంలా మారింది. నగరంలో ఎటు చూసినా నీళ్లే. కుండపోత వర్షంతో నగరమంతా నీటిమయమైంది. దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిన్న అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, షేక్పేట్, మణికొండ ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేర్లింగంపల్లి, కాజాగూడ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, ఉప్పల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లు, హయత్ నగర్, కార్వాన్, మలక్పేట్, జూబ్లీహిల్స్ తో పాటు చందానగర్ సర్కిల్ పరిధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ ఉప్పల్ చిలకనగర్లోని న్యూ రామ్నగర్ కాలనీలో భారీ వర్షంతో వరద నీరు బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి తాకిడికి బైకులు కొట్టుకుపోగా కార్లు మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడంతో ప్రజలు ఇళ్లలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, నిన్న సాయంత్రము ఎంత భారీ వర్షం కురిసిందో మనం చూసాము. చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. అయితే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు? ప్రధానంగా ఈ రోజు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టూ ఉండేటువంటి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు, ఇటు మెదక్ గానీ, అదేవిధంగా కామారెడ్డి ఈ ప్రాంతంలో, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు సంబంధించి ఇక్కడ కూడా కొంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఈ వాతావరణ పరిస్థితులు ఇంకా 1-2 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో తీవ్రమైన ఇబ్బందులు వచ్చాయి. అనేక ప్రాంతాల్లో వరద ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి రోడ్లపైన వరద నీరు నిలిచిపోవడం కారణంగా అనేక ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే అదేవిధంగా కొనసాగాయి. చాలా స్లోగా మూవ్ అయింది. ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు అనేక ప్రాంతాల్లో జంక్షన్లు, అదేవిధంగా నాలాలు, ప్రధానమైనటువంటి రోడ్డును దాటేటువంటి ప్రాంతాల్లో నాలాలు, ఇటు కొత్తపేట దగ్గర కానీ, అదేవిధంగా చాదర్ఘాట్, దాంతోపాటు కోటి, అదేవిధంగా లక్డికాపుల్, అమీర్పేట్ ఇలాంటి ఎక్కడైతే లో లయింగ్ ఏరియా ఉంటుందో రోడ్డు దగ్గర అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అక్కడ రోడ్లపైన నీరు నిలిచిపోయింది. కొన్ని షాపులలోకి నీళ్లు వెళ్ళిపోయాయి. కొంత అపార్ట్మెంట్లలో ఉండేటువంటి సెల్లార్లలో కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా వర్షం భారీగా ఇటు మనం చూస్తే గచ్చిబౌలి, అదేవిధంగా జూబ్లీ హిల్స్, యూసుఫ్గూడ, ఖైరతాబాద్ ఈ సర్కిళ్లలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో గచ్చిబౌలి, కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పరిధిలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఉప్పల్, సరూర్ నగర్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో 10 నుంచి 12-13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా హుస్సేన్ సాగర్ పైభాగంలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో కురిసినటువంటి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్లోకి, అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న చెరువులు నిండిపోయి హుస్సేన్ సాగర్లోకి వచ్చింది. దాంతో హుస్సేన్ సాగర్లోకి వచ్చేటువంటి వరద ఉధృతి కూడా పెరిగింది. ఇక రాముడు, అంటే అనేక ప్రాంతాలు కురిసిన భారీ వర్షానికి ఒకవైపు భారీ ట్రాఫిక్ జామ్ కూడా నిన్న మనం చూసాం. అయితే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు పోలీసులు కావచ్చు, అలాగే జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు, అలాగే ఆ వాటర్ ఫ్లో కూడా వెళ్లేందుకు? ఎస్, దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలిందని చెప్పుకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా సిఎస్ ప్రత్యేకంగా ఈ అంశంపైన కమిషనరు, అదేవిధంగా కలెక్టర్లతో
ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ నుంచి సమీక్ష నిర్వహించారు. దాంతో క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పారు. ఎవరైనా సెలవుల్లో ఉంటే కూడా ఆ సెలవులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన రద్దు చేస్తూ వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక హైడ్రా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ఎక్కడికక్కడ పనిచేయాలి అని రాత్రి 11-12 గంటల వరకు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, దానికి గల కారణాలను తెలుసుకుంటూ వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులతో వాళ్ళను ఆదేశాలు జారీ చేస్తూ అంటే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి వచ్చినటువంటి ఫిర్యాదుల పరిష్కారం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కానీ కొద్ది సమయంలోనే నిన్న మనం చూస్తే 6 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి వర్షం ఒక 2-2.5 గంటల పాటు కుండపోతగా కురిసింది. దాంతో 2 గంటల వ్యవధిలోనే దాదాపు 8-12 సెంటీమీటర్ల వర్షపాతం వివిధ ప్రాంతాల్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో 1 గంట వ్యవధిలో కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రమే అది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువ వర్షపాతం వస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అదే ఇబ్బందులు కొనసాగినటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే షాపులలోకి నీళ్ళు వెళ్ళాయి. రోడ్ సైడ్ ఉండేటువంటి వరద ఉధృతి కారణంగా అదేవిధంగా కార్లు రోడ్లపైన తేలియాడుతూ పోయినటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాల్లో మాన్హోల్స్ను ఓపెన్ చేసి మాన్హోల్స్ను క్లియర్ చేసి అక్కడ ఉండేటువంటి వరదను పంపించేటువంటి ఏర్పాట్లు ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అదేవిధంగా దాదాపు 140కి పైగా ప్రాంతాల్లో వరద నీరు వస్తే భారీగా నిలబడిపోతుంది కాబట్టి అక్కడ పర్సన్స్ ఉండి ఆ మ్యాన్హోల్ను మొత్తం కూడా ఆపరేట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అదేవిధంగా సచివాలయం కానీ అదేవిధంగా రాజ్భవన్ రోడ్డు అదేవిధంగా ఖైరతాబాద్ కేసీపీ జంక్షన్ ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ సంపులను ఏర్పాటు చేశారు. ఆ సంపులను అన్నింటినీ కూడా నిండిన తర్వాత వాటన్నింటినీ బయటికి పంపించేందుకు కోసం ప్రత్యేకంగా స్టాటిక్ టీమ్స్ ఈ విధంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ కూడా వర్కర్లు 24 గంటల పాటు ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రధానంగా చూస్తే హరీష్ హైదరాబాద్ నగరంలో వర్షం పడ్డ తర్వాత 1-2 గంటలు మనం టైం ఇస్తే ఎంత వరదైనా కూడా డ్రైన్ అవుట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా అవి పూర్తిగా చౌకైపోయి మ్యాన్హోల్స్ను మొత్తం మూసుకుపోయినటువంటి సందర్భాలనే కొంత ఆలస్యం అవుతుంది తప్ప మిగతా సమయాల్లో మాత్రం 1-2 గంటల వ్యవధిలో పూర్తిగా ఎంత వరద నీరున్నా కూడా వెళ్ళిపోతుంది. అదేవిధంగా రాత్రి కూడా అంటే రాత్రి 11 గంటల వరకు భారీ వర్షం పడ్డ అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ కొంత జల్లులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలో ఉండేటువంటి వరద అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ వరద కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి మట్టి బురద చెత్త చెదారం వస్తుంది కాబట్టి వాటన్నింటినీ కూడా తొలగించడం కోసం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దాదాపు 18,000 మంది కార్మికులు శానిటేషన్ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ఒక 1000 మంది సూపర్వైజర్లు ఉన్నారు. మొత్తం ఈ పనినంతా కూడా అసైన్ చేసి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడ రోడ్లపైన చెత్త అదేవిధంగా మట్టి బురద లేకుండా చూడాలని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి మెడికల్ అధికారులను అదేవిధంగా డిప్యూటీ ఇంజనీర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లను ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఈ వర్షం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులన్నింటినీ రాత్రి హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కొంత దాన్ని రెక్టిఫై చేసేందుకు ప్రయత్నం చేయగా ఇప్పుడు పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ రోడ్లపై ఉండేటువంటి చెత్త చెదారం మట్టి వీటన్నింటినీ కూడా బురద వీటన్నింటినీ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది హర్ష. రాముడు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి అయితే వర్షం పడిందంటే చాలా ఆ ప్రాంతం పూర్తిగా కూడా నీట మునిగిపోయి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చేస్తూ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. అయితే అక్కడ నివసిస్తున్న ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు? వాటర్ అంతా కూడా అక్కడ నుంచి క్లియర్ చేసేందుకు అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇప్పుడు సెల్లార్లు ఉంటే సెల్లార్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్యాట్నీ నగర్ నాలా ప్యాట్నీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వరద చాలా ఎక్కువగా రావడం కారణంగా ప్యాట్నీ నగర్తో పాటు ఆ చుట్టుముట్టు బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డు ఏరియా ప్రాంతంలోనూ అదేవిధంగా ఇటు గచ్చిబౌలిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దాంతో అక్కడ ఉండేటువంటి హైడ్రా టీమ్స్ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది కానీ వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా హెవీగా ఫ్లడ్ అక్కడే ఉండేటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మనం రసూల్పురాకు సంబంధించినటువంటి కొన్ని అటువంటి ప్రాంతాలు అదేవిధంగా అపార్ట్మెంట్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అదేవిధంగా కమర్షియల్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అపార్ట్మెంట్లలో వరద నీరు అదేవిధంగా నిలిచిపోతే అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్ వాసులే దానిని బయటికి పంపించుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైడ్రాకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీమ్స్ ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి
పంపు సెట్లతో ఈ వరద మొత్తం కూడా పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నిన్న గాలి వానతో అంటే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కురవడం కారణంగా కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా కూడా అంతరాయం జరిగింది. దానిని కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రెక్టిఫై చేశారు. ప్రధానంగా నిన్న చూస్తే మనం ప్రభుత్వం అంతా కదిలింది అని చెప్పుకోవచ్చు. సిఎస్ అందరితో సమీక్ష నిర్వహించడం కారణంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి తమ తమ విభాగాలకు ఇటు పోలీసు ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు అదేవిధంగా ఇటు పవర్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఉదయమే అంటే రెవెన్యూకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది మనం ఇప్పుడు చూసాం. హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నారు. హరీష్. రైట్, థాంక్యూ రాముడు.